హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. జింఖానా గ్రౌండ్ వద్ద అండర్-14 సెలక్షన్ కోసం బారులు తీరారు చిన్నారులు. ఉదయం నుంచి ఎండలో హెచ్సీఏ నిర్వాహకులు వారిని నిలబెట్టినట్టుగా తెలుస్తోంది. గ్రౌండ్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు నిర్వాహకులు. కనీసం కూర్చోవడానికి, నిల్చోవడానికి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్లోకి పంపించకపోవడంపై మండిపడుతున్నారు పేరెంట్స్. ఎన్ని గంటలు పిల్లలు నిలబడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ కిట్లతో పడిగాపులు కాస్తున్నారు చిన్నారులు. ఈ నేపథ్యంలో హెచ్సీఏపై తల్లిదండ్రులు నిప్పులు చెరుగుతున్నారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. చిన్నారులు హెచ్సీఏ గ్రౌండ్ బయట బారులు తీరినటువంటి విజువల్స్ అవి. అండర్-14 సెలక్షన్స్ నేపథ్యంలో విద్యార్థులు పిల్లలు బయట నిలబడ్డటువంటి బ్రేకింగ్ న్యూస్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం, బారులు తీరారు అక్కడ పిల్లలు. కనీస ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు హెచ్సీఏ అధికారులు? అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, దీనికి సంబంధించి హెచ్సీఏ పలు సార్లు కూడా వివాదాల్లో నడుస్తుంది. దానికి తోడుగా ఇప్పటికే హెచ్సీఏకి సంబంధించి అండర్-14 సెలక్షన్ ఉంటుంది డిసెంబర్ 9 రోజు అంటూ కూడా ఒక ప్రకటన చేశారు. సో ఈ ప్రకటన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా అండర్-14 కి సంబంధించి ఏదైతే క్రికెట్ ఆడుతున్నారో అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా దాదాపు ఒక 8,000 నుంచి 10,000 మంది ఆ స్టేడియం దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పొద్దున 4 గంటల నుంచి, అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు పిల్లలు ఆ క్రికెట్ కి సంబంధించిన కిట్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, బ్యాట్స్ కావచ్చు, అన్ని కూడా ఆ లగేజ్ కూడా పట్టుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకోటి అటు తల్లిదండ్రులు ఒకవైపు, అంటే దీనికి ఆన్లైన్ సిస్టమ్ లో అప్లికేషన్ ఏదైనా పెట్టుకుంటే బాగుండు అనేది కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా హెచ్సీఏ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు, ఒక లైను లేదు, ఒక ఏది లేదు. మొత్తం గ్రౌండ్ లో లోపలికి కూడా, అంటే జింకానా గ్రౌండ్ లోపలికి కూడా అనుమతించట్లేదు. అసలు కూర్చోవడానికి కానీ నిలబడడానికి గాను ప్లేస్ లేకుండా పోయింది. అంటే లోపలికి పంపించట్లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంది. అంటే మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా అందరూ అండర్-14 సంబంధించిన విద్యార్థులంతా ఆడే వాళ్ళంతా వస్తారు కాబట్టి, సో పెద్ద ఎత్తున ఇంతమంది వస్తారని మరి అనుకోలేదా? మరి ఏంటో హెచ్సీఏ ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నది ఒకవైపు చూస్తే, దానికి సంబంధించి ఒక లైన్ పెట్టి, లేదంటే ఒక టోకెన్ సిస్టమ్ పెట్టి వాళ్ళకు ఇది చేసిన అవకాశం కల్పిస్తే బాగుండనేది. ఇప్పటికే వాటర్ కనీసం పొద్దున 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి, అటు హెచ్సీఏ కావచ్చు, ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు, ఎలాంటి అండదండలు లేవు. వాటర్ బాటిల్స్ కూడా లేవు, వాటర్ కూడా అందించట్లేదు అంటూ తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇటు విమర్శలు చేస్తా ఉన్నారు. అటు హెచ్సీఏనైతే అసలు వర్ణనాతీతంగా చెప్పొచ్చు. హెచ్సీఏ గురించి ఇప్పటికే పలు వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక వివాదం అని చెప్పవచ్చు. పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, అండర్-14 అంటే 14 ఇయర్స్ లోపే ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాళ్ళు పొద్దున్న నుంచి కూడా బ్యాగులు మోస్తూ అక్కడ నిలబడి, ఒకవేళ నిజంగా లోపలికి ఎంట్రీ చేస్తే కనుక వాళ్ళు ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే, ఆ అండర్-14 సెక్షన్ కి సంబంధించి పాస్ అవ్వాలంటే మరి వాళ్ళకు వాటర్ లేవు, ఏం లేవు. వాళ్ళు పొద్దున్న నుంచి ఏం తినకుండా కూడా ఉంటారు. సో సెలక్షన్స్ లో కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులుగా అవుతాయని చెప్పి కూడా తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎస్, దీనికి సంబంధించి హెచ్సీఏ ఏమన్నా స్పందించడం జరిగిందా? ఆ స్థాయిలో పిల్లలు బయట అంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్, తల్లిదండ్రులు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలో ఏమైనా స్పందించిందా హెచ్సీఏ? ఇప్పటి వరకు ఎలాంటి సూచనలు కానీ, ఎలాంటి మార్గదర్శకాలు కానీ, కనీసం వాళ్ళకి ఇంట్రడక్షన్స్ కానీ, ఎలాంటి సూచనలు అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో హెచ్సీఏ లేదు. దానికి సంబంధించి అధికారికంగా కూడా, అంటే ఇప్పటికీ కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. అంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, కనీసం అప్లికేషన్ ఏమైనా చేస్తారా, ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. హెచ్సీఏ నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తిస్తుందని పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నారు తల్లిదండ్రులు. ముఖ్యంగా దూర
జిల్లాల నుంచి వచ్చారు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. హెచ్సిఏకి మరి ఎందుకు ఒకవైపు ప్రభుత్వం 2047 లో బిజీగా ఉంది. ప్రభుత్వం తరఫున ఎవరైనా అడుగుదామంటే కూడా ఈ 2047 కి సంబంధించిన గ్లోబల్ సబ్మిట్ నడుస్తుంది కాబట్టి అటు ప్రభుత్వం అంతా అటు బిజీగా ఉంది. మరి హెచ్సిఏ ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర విమర్శకైతే దారితీస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక 14 ఏళ్లలోపు చిన్నారులు అంటే వారు ఏ విధంగా ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. హెచ్సిఏ నిర్లక్ష్యం ఇప్పుడు కాదు, ప్రతిసారి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు. హెచ్సిఏ ఏదైనా కార్యక్రమం తలపెట్టినా, క్రికెట్కి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తారనేటువంటిది అయితే ఉంది. ఇక మరోసారి హెచ్సిఏ నిర్లక్ష్యం అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. జింఖానా గ్రౌండ్ వద్ద అండర్-14 సెలక్షన్ కోసం బారులు తీరారు చిన్నారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి ఎండలో నిల్చోబెట్టారు హెచ్సిఏ నిర్వాహకులు. గ్రౌండ్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు వారు. కనీసం కూర్చోవడానికి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్లోకి పంపించకపోవడంపై కూడా మండిపడుతున్నారు వారు. ఎన్ని గంటలు పిల్లల్ని నిలబెడతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ కిట్లతోటి, బరువైనటువంటి క్రికెట్ కిట్లతోటి 14 ఏళ్లలోపు పిల్లలు వాటిని మోస్తూ అంతసేపు ఎండలో నిల్చోవడం అంటే దీనికి సంబంధించి కూడా ఒక్కసారి హెచ్సిఏ ఆలోచించాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా హెచ్సిఏ స్పందించకపోవడానికి సంబంధించి నిప్పులు జరుగుతున్నారు తల్లిదండ్రులు.